ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మార్చి 20 ఉగాది లోపుగా ఈ చెట్టు దగ్గర 500 కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది. కేవలం పుణ్యం చేసుకున్న వారు మాత్రమే వీడియో చూస్తారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి కోట్ల ఖజానా సొంతమయ్యే అవకాశం అయితే లభించింది. దీని కొరకు వృశ్చిక రాశి వారు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ప్రత్యేకమైన పూజ చేయవలసి ఉంటుంది. ఆ చెట్టు దగ్గర కనుక పూజ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు 500 కోట్ల రూపాయల ఖజానా అయితే లభిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పూజను ఉగాది లోపుగా మాత్రమే చేయవలసి ఉంటుంది. తర్వాత చేసినా మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. వెంటనే వీడియోని చూసి ఆ పూజ ఏంటో తెలుసుకోండి. వృశ్చిక రాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే స్థిరత్వం అనేది అధికంగా కనిపిస్తుంది. చంచలమైన మనస్తత్వం వీరిలో ఉండదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు బయట వారి మీద ఆధారపడరు. ఎవరైనా సలహాలు సూచనలు చెప్పినా వింటారు, కానీ తాము ఏదైతే అనుకుంటారో దాన్నే చివరి వరకు నమ్ముతారు. అయితే దానికి వచ్చినటువంటి ఫలితం మంచి లేదా చెడైనా కూడా ఎవరిని దూషించరు. పూర్తి బాధ్యత తానే వహిస్తారని చెప్పుకోవచ్చు. అలానే జీవితంలో ఒడిదుడుకులు అయితే కొన్ని ఎదురైనప్పటికీ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళే తత్వం వీరిలో ఉంటుంది. చాలా నిజాయితీ పరులుగా ఉంటారు. ఇతరుల యొక్క డబ్బు, వారి యొక్క పేరు ప్రఖ్యాతులు కాకుండా అవతలి వారి యొక్క స్వభావం, వారి యొక్క మంచితనం, దాని ఆధారంగా వీరు స్నేహాలు కానీ బంధుత్వాలు కానీ కలుపుకుంటారు. ఎవరి దగ్గర కూడా తగ్గి వ్యవహరించుకోవాలని అనుకోరు. అంటే ఎంతో హుందాతనంగా ఈ రాశివారు జీవిస్తారు. ఇక రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి పరచడానికి కానీ చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది స్నేహితులు కానీ లేదా బంధువులు కానీ వారి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగోలేదని వ్యాపారంలో చేర్పించుకోమని అడుగుతారు, కానీ అటువంటివి మాత్రం అస్సలు చెయ్యకండి. ఒకవేళ వారికి సహాయం చేద్దామన్నా కూడా వ్యాపారంలో స్థానం ఇవ్వండి, కానీ పూర్తిగా వాటాలు ఇవ్వడం కానీ లేదా మీ వ్యాపార రహస్యాలు వారితో చెప్పడం ఇలాంటి పని మాత్రం పొరపాటున చేయకండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు వారిని ఎంతో ప్రేమగా చూసినప్పటికీ వారు నమ్మక ద్రోహం చేయడం, ఆర్థిక విషయంలో కానీ వ్యాపార పరంగా కానీ మిమ్మల్ని మోసం చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది. విద్యార్థులు పెట్టుకున్నటువంటి టార్గెట్లు అయితే రీచ్ అవుతారు. అలానే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేస్తున్న ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగానే అనుకూలిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. విద్య పరంగా నిర్ణయాలు కూడా చాలా తెలివిగా తీసుకుంటారు. ఎప్పుడు కూడా గురువులతోనే పెద్దలతో అధిక సమయాన్ని గడుపుతూ కొత్త విషయాలు అనేవి తెలుసుకోవడం ఈ రాశి వారికి ఆసక్తి ఉంటుంది. అలానే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆరోగ్యం గతంతో పోలిస్తే మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే నొప్పుల వ్యాధులకి, చర్మ సంబంధిత వ్యాధులకి, గుండె వ్యాధులకి ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో ఆ ట్రీట్మెంట్లు అన్నీ కూడా చాలా బాగా అనుకూలిస్తాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి చెరువుల వ్యాపారాల్లో తక్కువ మొత్తాల్లోనే మీరు పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాన్ని అయితే చూస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ పరంగా మీకు కొన్ని సూచనలు అయితే కనిపిస్తాయి. అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఏవైనా మీకు సమస్యలు ఉంటే వాటి మీద దృష్టి పెడదామనుకొని అవకాశం వదులుకున్నట్లయితే తర్వాత మీరే బాధపడవలసిన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో వచ్చిన అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. అలానే ఉద్యోగ పరంగా మీకు కొంతమంది స్నేహితుల పరిచయం కూడా జరుగుతుంది. వీరి వల్ల కూడా మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు.
కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉంటారు. ఏవైనా మనస్పర్ధలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా అందరూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబ సభ్యులందరూ కూడా మీరంటే ఎంతో అభిమానాన్ని, ప్రేమని చూపిస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దంపతులిద్దరూ కూడా అన్యోన్యంగా ప్రతి విషయంలో కలిసికట్టుగా ఉంటారు. కుటుంబంలో తల్లిదండ్రుల నుండి కానీ లేదా మీ యొక్క సంతానం నుండి కానీ తోబుట్టువుల నుండి కానీ ఆశించిన విధంగా సహాయ సహకారం అందుతాయి. మీరు పడుతున్నటువంటి కష్టాన్ని అందరూ అర్థం చేసుకుని వారి వంతు సహాయాన్ని కూడా చేస్తారని చెప్పుకోవచ్చు. తోబుట్టువులు ప్రతి విషయంలో కూడా మీకు అండగా నిలుస్తారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే వివాహపరంగా శుభవార్తలు వింటారు. అయితే ఎంతకాలం వివాహం జరగట్లేదు, ఆలస్యం అయిపోతుంది అనుకున్నంతసేపు అయితే మీ వివాహం ఉండదు. ఒక్క 10-20 రోజుల్లో మొత్తం వివాహం అంతా కూడా పూర్తయిపోతుంది. అయితే ఈ రాశి వారికి సహజంగా వివాహం కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. ఎందుకంటే వీరు జీవిత భాగస్వామి విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ఎలాంటి లక్షణాలు కలిగిన వారిని అనుకుంటారో అటువంటి వారు దొరికే వరకు కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. అయితే వృశ్చిక రాశి వారు ఉగాది లోపుగా ఒక చెట్టుకైతే పూజ చేయవలసి ఉంటుంది. మన పురాణాల్లో పూర్వీకులు చెప్తూ ఉన్నారు, చెట్లను పూజించడం వల్ల ఎన్నో లాభాలు అయితే మనం పొందుతూ ఉంటాం. అలానే చెట్లకు మనిషి యొక్క జీవితానికి విడదీరాని అనుబంధం ఉంది. అయితే చెట్టులు కేవలం మన జీవనానికే కాకుండా మనకు వచ్చేటువంటి ఎన్నో రోగాలను కూడా నివారించడానికి ఆయుర్వేదంలో వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చాలామంది రోజు చెట్లకు పూజించడం ఏంటి, ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టివేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా వాటికి కనుక మనం పూజించినట్లయితే దానికి తగిన ఫలితాన్ని పొందుతాం. ఉదాహరణకు వేప చెట్టు తీసుకున్నామంటే సాక్షాత్తు అమ్మవారే వేప చెట్టులో ఉంటారని నమ్ముతూ ఉంటాం. వేప చెట్టును లక్ష్మీదేవి కింద, అలానే రావి చెట్టును విష్ణుమూర్తి కింద కొలుస్తూ ఉంటాం. చాలా చోట్ల రెండు కూడా కలిసి ఉంటాయి. వేప చెట్టు, రావి చెట్టు దగ్గర పెళ్లి కాని వారు పూజలు చేయడం కానీ లేదా కొన్ని దోషాలకు సంబంధించిన పూజలు చేసుకున్నట్లయితే ఆ దోషాలు తొలగిపోతూ ఉంటాయి. అయితే వృశ్చిక రాశి వారు ఉగాది లోపుగా వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్పినట్టు పూజ చేయండి. ఒక గ్లాసుడు పాలు తీసుకోండి. అలానే పసుపు కుంకుమ కూడా తీసుకొని వెళ్ళండి. ఆ పాలు వేసిన చోట తడిగా అవుతుంది కదా, అక్కడ పసుపు కుంకుమ బొట్టు కింద పెట్టి 9 సార్లు ప్రదక్షిణ చేస్తూ 108 సార్లు అమ్మవారి మంత్రాన్ని మీరు జపించుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఈ అమ్మవారి మంత్రం అనేది మీకు వచ్చినటువంటి మంత్రాన్ని అంటే ఓం దుర్గాదేవి అయిన నమః, ఓం ఆది పరాశక్తి అయిన నమః, ఈ విధంగా అమ్మవారికి సంబంధించిన ఏదో ఒక మంత్రాన్ని కనుక 108 సార్లు జపించుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు తీర్చేయడం, ఏవైనా రుణాల కొరకు ప్రయత్నిస్తే అవి లభించడం, అవి తీసుకున్న వేళ విశేషం అవి త్వరగా తీరిపోవడం, వంశపారంపర్య ఆస్తులు కలిసి రావడం, ఆర్థిక పరంగా ఆకస్మిక ధనలాభాలు ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ పూజను అయితే చేసి చూడండి. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.